2 లక్షల రుణమాఫీ వరకు అయితే కంప్లీట్ చేసేసిండ్రు. ఆల్మోస్ట్ 25,35,964 మంది రైతులకి 20,616.8 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసినామని సీఎం రేవంత్ అయితే ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. 2 లక్షల వరకు ఉన్నటువంటి 100% రుణాలు కూడా మాఫీ చేసినామని గవర్నమెంట్ అయితే ప్రకటిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కేసీఆర్ దిగిపోయే నాటికి ప్రతి నెల 6,500 కోట్ల అసలు మిత్తి చెల్లించేటువంటి పరిస్థితి ఉంది. అయినా ఎధైర్యపడకుండా గ్యారంటీలు అమలు చేస్తున్నాం. రైతును రాజే చేయడం గల లక్ష్యంగా ఒక ఏడాదిలో దాదాపు 54,000 కోట్ల రూపాయలు కూడా రైతుల మీద ఖర్చు చేసినాం అన్నటువంటి మాట కూడా ఇక సీఎం రేవంత్ అయితే చెప్తున్నారు. ఇక ఏ రాష్ట్రంలోనూ ఇక ఎక్కడ ఇంత తక్కువ సమయంలో దాదాపు 20,000 కోట్ల రుణమాఫీ అయితే చేయలేదు. గతంలో మా ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేయలేదు. దేశంలో ఏదో పెద్ద గొప్ప రికార్డ్ అయినా బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే విమర్శలు అయితే చేస్తున్నారు అన్నటువంటిది. ఇంకో మాట కూడా ఏం చెప్పిందంటే, బ్యాంకర్లను ఈ లోన్ లిస్ట్ ఇవ్వమన్నప్పుడు వాళ్ళ అన్ని లోన్ల గురించి కూడా పంపించిండ్రు. అంటే తనఖా పెట్టినాయి, తాకట్టు పెట్టినాయి, గోల్డ్ పెట్టినాయి, లేకపోతే ఇంకో పేరు మీద తీసుకున్నవన్నీ కూడా పంపించిండ్రు. కానీ వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పినాం, ఓన్లీ రైతు రుణాలు మాత్రమే, రికవరీ రుణాలు మాత్రమే, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆ స్కెడ్యూల్ ఏదైతే 5 years టర్మ్ ఇచ్చిందో దాంట్లో ఉన్నటువంటి రుణాలు మాత్రమే ఇవ్వమని చెప్పినాం. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం నిన్నటి వరకు 200 అంటే 2 lakhs లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా 100% కూడా రుణమాఫీ చేసినామని సీఎం రేవంత్ అయితే ప్రకటించింది.